ఫ్రెండ్స్, కేటీఆర్ని కొట్టిన పోలీసులు తీవ్ర కోపంలో కేసీఆర్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, తెలంగాణ అసెంబ్లీలో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ ముందు ఆందోళన చేపట్టగా అభ్యంతరం చెబుతూ వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. వారిలో కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్ అమాంతరంగా కొట్టి తీసుకెళ్లిపోయి వాహనాలు ఎక్కించారు. అయితే అనంతరం వారిని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు తరలించారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్ వాయిదా తీర్మానం సైతం ఇచ్చారు. ఉదయం నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతలో ఎస్సీ వర్గీయులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై ప్రభుత్వం చర్చను ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిండు అసెంబ్లీలో మహిళా సభ్యులను ఘోరంగా అవమానించారని సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ మాత్రం ఎస్సీ వర్గీయులపై మాట్లాడితేనే మైక్ ఇస్తానని తెగేసి చెప్పాడు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్పీకర్ వారిని వారించడంతో సభ నుంచి వాకౌట్ చేసి బయటికి వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ఛాంబర్ ముందు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని అక్కడే బైఠాయించి హెచ్చరించారు. పెద్ద మొత్తంలో అక్కడకు చేరుకున్న అసెంబ్లీ మార్షల్స్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.